మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మన రేవంత్ సారు 2.5 ఏళ్ల సంది ఏమంటుండోల్లా పైసలు లేవు, కోసిన పైసలే లేయి, అడక్క తినే కాడికి వచ్చింది, అప్పు ఊడతలేదు, మన రాష్ట్రం దివాలా దీయించిరని ఏమేమో అనే కదా. ఇగో గవన్నీ ముచ్చట్లు అవద్దపు మాటలే అని తేలిపోయింది. ఈ మాట అనేది ఎవరో కాదు, సాక్షాత్తు ప్రపంచ బ్యాంకే చెప్పింది. దేశంలో తెలంగాణనే బాగా పైసలున్న రాష్ట్రం అని. ఆగో నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చటం, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. అంటే మన రేవంత్ సార్ గిట్లనే ముచ్చట్లు చెప్తాడు కదా, కానీ అసలు ముచ్చటేం ఎరికైనా దేశం మొత్తంలోనే మన తెలంగాణ పైసలు గల రాష్ట్రం, లక్ష్మీదేవి దీవెనార్థులు ఇచ్చిన రాష్ట్రం. ఇది ప్రపంచ బ్యాంకు మాట, ఏదో నోటి మాటకు కూడా అనలే, లెక్కలతో సహా చెప్పింది. మన దేశం తక్కువ ఆమ్దాని దేశమైనా కానీ రాష్ట్రాలలో అన్నిటికంటే ఎక్కువ ఆమ్దాని ఇచ్చేది తెలంగాణ రాష్ట్రమే. అయితే అదే ధనిక రాష్ట్రం అని చెప్పిందోలా నిజం చెప్తున్నా, ఇప్పటిదాకా దివాలా తీసినాం, అప్పుల పాలైనం, పైసలు లేవు అని రాగాలు తీసే రేవంత్ సార్కు ప్రపంచ బ్యాంకే గిచ్చి మరీ చెప్పినట్టయింది, మీది దివాలా రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రం అని. అసలు తెలంగాణ వచ్చే నాటికి మన రాష్ట్రంలో అంత ఆమ్దాని లేనే లేదు. కానీ 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా కొత్త రాష్ట్రమైన ఎట్లెలిగిపోయిందో దేశమంతా చూసింది. డెవలప్మెంట్ లో అన్ని రాష్ట్రాలను దాటిపోయింది. కొత్త రాష్ట్రాన్ని మన కేసీఆర్ సారు పునాదులు గట్టిగేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, స్కీములు పెట్టిండు, పెద్ద పెద్ద కంపెనీలు తెప్పించిండు, వ్యవసాయాన్ని పండుగ లెక్క మార్చిండు. మన రాష్ట్రం మనకొచ్చినాక ఇక్కడ జనం తలరాతనే మారిపోయింది. మన ఆమ్దాని పెరిగింది, జనం కమాయి పెరిగింది. అందుకే దేశంలోనే ఎక్కువ ఆమ్దాని గల రాష్ట్రంగా నిలవబడ్డది. అంతెందుకు మన రాష్ట్రం కన్నా చాలా దేశాల ఆమ్దానిలో మనకన్నా వెనుకనే ఉన్నాయి. అంతెందుకు 2014 నుంచి 2024 దాకా ఈ 10 ఏళ్లల్లా మన ఆమ్దాని 85% పెరిగిందట. 85% అంటే మాటలా? ఇది కదా కేసీఆర్ సారు ముందు చూపు. ఇక డబల్ ఇంజన్ సర్కార్ అని గప్పలు కొట్టుకునే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఆమ్దానిలా లాస్ట్కున్నాయోళ్ళ. దేశంలో మన తెలంగాణ ధనిక రాష్ట్రం లెక్క మారిందని రేవంత్ సార్కు కూడా ఎరికే, కానీ తెలిసి తెలియనట్టు యాక్టింగ్లు చేసిండని అనిపిస్తున్నది. కేసీఆర్ సారు ఆనవాళ్లే లేకుండా చేస్తా అన్న నోటితోని మన రాష్ట్రం దివాలా తీసింది. పైసలు లేవని అబద్ధపు ప్రచారాలతోని కేసీఆర్ సార్ను బద్నాం చేసే కుట్రేసి నడిచింది. కానీ అబద్ధం ఎన్నాళ్ళని ఉంటుందోలా, నిజం ఏనాటికైనా బయట పడవలసిందే కదా. వాళ్ళు వీళ్ళు కాదు, ఆఖరికి ప్రపంచ బ్యాంకే లెక్కాపత్రంతో సహా తెలంగాణ ఏ తీరులో ఉన్నదో చెప్పేవరకల్లా ఇక షేయి పార్టీ లీడర్లకు నామూషి అనిపిస్తుంది కావచ్చు కాదా. మరి 10 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే, ఈ 2.5 ఏళ్ల సంధి ఎట్లయిపోయింది? ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిన రేవంత్ సారు, ఒక కొత్త స్కీమ్ అన్న వచ్చిందా? ఆమ్దాని పెంచే ఆలోచన ఏమన్నా కనబడ్డదా? ఉన్నయి గూల కొట్టుడు తప్ప అప్పులు మాత్రం మస్తు చేసిండు. 70-80 సార్లు ఢిల్లీ టూర్లు వేసిండు, ప్యారిస్ దేశాలకు పోయిండు, కానీ ఏం ఫైదా? విమాన ఛార్జీల మందం కూడా లాభం లేకుంటే అయిందని జనాలే చెప్తుర్రు. నిజం చెప్తున్నా, సాగు దగ్గర దాకా అత్తే ఎట్లుంటుందిలా, ఇక మన పని అయిపోయినట్టే. ఇక భూమి మీద లూకలు ఓడిచినాయి అని అనిపిస్తే ఎట్లుంటుంది? అగో గటనే అయిందోలా కొందరికి. అసలు సాగు గెదుముకుంటా ఎంబడి పడుతుంది అంటారు చూడు, కొందరికి గట్లనే గెదిమింది. మరి లాస్ట్కి ఏమైంది, ఏంది కథ, అసలు ముచ్చటేంది? అరుచుకుందాం రారి. ఇంగ్లీష్ గ్రాఫిక్స్ సినిమాని చూసినట్టు అనిపించింది. ఇగో ఈడ వీళ్ళు నిల్చున్నారు కదా, ఈ తాతును ఇంకొక ఆయనే శత్రు పట్టుకుని చూస్తురు కదా, ఏమైతుందబ్బా అని. ఏమైతుందో మీరు కూడా చూడురిగా అటుకొస్త నుంచి.
వామ్మో వాయ్యో ఓరి దేవుడో ఏందిది అసలు దయ్యం గెదిమినట్టే గెదుముతుంది కదా కొండ. అయితే అటు కొండ చర్యలు ఇరిగిపడ్డాయి, ఏదో భూకంపం వచ్చినట్టే అయింది. అటుకెళ్ళి పోతున్నోళ్ళు తప్పించుకునేందుకు ఇట్లు ఉరికొచ్చిర్రు. అసలు ఆ బండరాలు చూడుర్రి, అటు బస్సును ఇటు ట్యాంకర్ను జీబును బండ్లనే దూరం నూకి పడేసినాయి. అంటే ఎంత బలంతో వస్తున్నాయి, ఎంత పెద్దగున్నాయి అవి. ఈడ జనాలు సావు నుంచి తప్పించుకునేందుకు ఏదో సినిమాలో చూయించినట్టే ఉరుకుడు పెట్టిర్రు. వెనకకెళ్ళి కొండ చర్యలు, ముంగట్టేమో జనాలు. ఇటు చూడుర్రి, పాపం ఈ ఆలుమొగల తన్లాట జర్రంతైతే ఆ పై కింద వీలువాడు. కానీ అదృష్టం ఆపద నుంచి బయటపడ్డారు. ఇడ ఈ పెన్మిటిని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అంత ఆపదలు కూడా ఇంటామె చెయ్యి ఇడిచిపెట్టలే. ఆమెను పట్టుకొనే ఉరికిండు. ఆమెను అట్లనే బయటకు తీసి పక్కపంటున్న ఇంట్లోకి పోయిండు. ఇక ముంగట్టున్న ఆయనను కూడా మస్తు అదృష్టవంతుడేనోళ్ళ. ఆయన కూడా ఉరికి ఉరికి కింద పడ్డా గాని తప్పించుకున్నాడు. ఇక వీళ్ళని చూడు, ఓ దిక్కు అంత ఆపతొస్తున్నా చేతులున్న శత్రిని మాత్రం విడిచిపెట్టలే. దాన్ని పట్టుకొని ఉరికిర్రు. శత్రి మీద అంత పాయరం పెట్టుకున్నట్టున్నది. అయితే వయనాల్లా ఫుల్లు వాన వరదలు కొండ చర్యలు తెగిపడ్డాయి. ఇక ఈ బండల కింద ఇరుక్కుపోయి ముగ్గురు జీవిడిచిరు కూడా. పాపం కదా, ఇప్పుడు అక్కడ అంత ఆగమాగం అడివడివి. ఇప్పుడు బొంబాయికి రాలి. ఇగో ఇది చూడుర్రి, ఇదేదో స్విమ్మింగ్ పూల్లో జలవిహార సొంటి వాటర్ పార్క్ కావచ్చు. ఈ వానకాలము ఈతలు కొట్టుడు గివ్వేం ఆనందము అనుకోగల. ఇది స్విమ్మింగ్ పూల్ వాటర్ పార్కులు కావు, బొంబాయి రోడ్డే. వానలు వరదలకు ఇగో రోడ్లు గిట్ల స్విమ్మింగ్ పూల్ లెక్క మారిపోయినాయి. జనం ఆ నీళ్ళనే తానాలు చెప్పాలి ఎత్తండ్రు. అగ చూడు గీనే ఎట్లా పోతుండ. ఇంకా ఇగో ఇదేమో రైల్వే ట్రాక్, మరి పట్టలేవంటారా? అదే మరి మ్యాజిక్ అంటే. ఇక మీకు సమజైంది కదా అక్కడ ఎట్లున్నదో పరిస్థితి. తొవ్వలకి వాళ్ళు ఏం కనబడు లేదు. పట్నం అంతా చెరువు లెక్కనే మారిపోయింది. గుజరాత్ కాశ్మీరు అటుకెళ్ళి కూడా మస్తు వరదలు, ఇండ్లన్నీ మునిగిపోయినాయి. అటు మీది బాజుకు గట్లుంటే మనకెళ్ళేమో వాన సప్పుడే లేకపాయే. ఇగో గీ ఇండోర్లో చూడుర్రి, కళ్యాణ మండపంలకు నీళ్ళొచ్చినాయి. అంత వరదనే, తొవ్వనే బంద్ అయిపోయింది. ఇక పెళ్లి కొడుకు పెళ్లి పిల్లని ఎత్తుకొని నీళ్ళల్లనే నడుచుకుంటా పెళ్లి కాడికి వచ్చిండు. వరదల్నే లగ్గం చేసుకున్నాడు. ఇది వానాకాలమే కదా, ఎండాకాలం అంటే నీళ్లకు కరువు. కానీ మన తెలంగాణలో చిత్రంగా వానాకాలంలో నీళ్ళ కరువు వచ్చిందోలా తాగేతందుకు నీళ్లు లేవు, వ్యవసాయం చేసేతందుకు నీళ్లు పారతలేవు. ఈ మాట వేరే రాష్ట్రాలతో చెప్తే నవ్వుతున్నారు కూడా. వానాకాలంలో నీళ్ళ కోసేంది అని గట్టుంటుంది మరి మన రేవంత్ సార్ వారి పనితనం. ఊర్లలో వ్యవసాయం నీళ్ళ కోసైతే పట్టణంలో మంచి నీళ్ళ కోస వచ్చింది. ఆగో చెప్తూనే ఉన్నా చెప్పినట్టే అవుతుంది కదా. ఇక గా మేడిగడ్డ పిల్లలను బాగు చెయ్యుర్రి, పంపౌజులను సాల్ చెయ్యుర్రి, లేకుంటే గోస్ అవుతుంది, రైతులకు లుక్సాన్ అవుతుంది అని అంటనే ఉన్నాం కదా. కానీ సర్కార్ ఇంటుందా అనొల్లా? ఇప్పుడు చూడు, వ్యవసాయానికి నీళ్ళ కరువు వచ్చే. ఇది వానకాలమేనా? కానీ వానలు కరెక్ట్ పడతలేవు, ఎల్నినోనట. అయితే అటు మీది బాధకు మస్తు వానలు పడుతున్నాయి కదా, మన కాళేశ్వరం ఉండే నీళ్లకు తిప్పలేదా అని ధైర్యంగా ఉండేటోళ్ళం మనం.
కానీ ఆ ధైర్యం కూడా లేకుండా చేసింది రేవంత్ సర్కారు. ఈ ఆళ్లకు రైతులు బాయికాడికి పోయి ఇత్తనాలు చల్లి పొలం పనులల్లా పడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా మొగులు వంక చూసుకుంటా పొద్దెల్ల తీసుడు అవుతుంది. రిజర్వాయర్లల్లా నీళ్లు లేవు, పంటలకు నీళ్లు వాడతలేవు. అసలైతే మేడిగడ్డ కాడిన గోదావరిలో ఇప్పటికే 90,000 క్యూసెక్ల వరద వారుతాంది. కానీ ఏం ఫాయిదా? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోతలేరు. ఉత్త పుణ్యానికి నీళ్ళని సముద్రాల్లో పంపుతారు. ఇది రైతుల నోట్లే మన్ను కొట్టుడు కాకుంటే ఇంకేంటిది? ఊర్లల్లో గట్లున్నదా పరిస్థితి? ఇక మన పట్నంలో చూడవు, మంచినీళ్ళ కరువు వచ్చింది కాదల్లా. అసలైతే ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం తనలాడుతుంటాం, ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తుంటాం, బిందెలతోని ఫైటింగ్లు అవుతుంటాయి. కానీ ఇప్పుడు వానాకాలంలో కూడా గదే కథ అవుతుంది. మంచినీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురు చూసుడు అవుతుంది. ఈ జూలై నెలలో కూడా దినం 15,000 ట్యాంకర్లు బుక్ చేసుకుంటుర్రట పట్నం జనాలు. ఇక చెప్పు కథ ఎట్లున్నదో. మరి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లున్నాయి, అది ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ ఎత్తకుండా రాజకీయ డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం. ఇక్కడున్న సాగునీటి కాదు, మంచినీళ్ళకు కూడా ఇలా ఇదే కాళేశ్వరం వల్లనే ఆ మొత్తం కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా 15,000 మంది ప్రతిరోజు నీళ్ళ ట్యాంకర్లు కొంటున్నారు. కాదు ఏమన్నంటే బాగా కోపాలు వస్తాయి కానీ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ సాల్వ్ చేస్తే ఈ సర్కారుకి వచ్చింది తలకాయ నొప్పి ఏందో అర్థమైతలేదు. అయ్యా రేవంత్ సారు, ఈ పగలు కోపాలు రాజకీయాలు అన్ని పక్కకు పెట్టి జర రైతులకు నీళ్ళు ఇయ్యి సార్, మంచి నీళ్ళు వచ్చేటట్టు చేయి సార్. వానాకాలంలో కూడా తెలంగాణలో నీళ్లు దొరుకుతలేవు అంటే వేరే రాష్ట్రాల ముంగడ ఇజ్జత్ పోతుంది సార్ అని కోపానికి వస్తుర్రు పబ్లిక్. అవుగాని మీ పిల్లలు బడికి పోయిర్రా? దినం బడి నడుతూనే ఉన్నది కదా, సెలవులు గిలవలు ఏం లేవు కదా. అయితే మహబూబాద్ జిల్లాలో ఒక ఊర్లే ఒక సర్కారు బడి ఉన్నది. ఆ బడికి సెలవు వచ్చింది. అది సర్కారు ఇచ్చిన సెలవు కాదు, సర్కారు పనితనంతోనే వచ్చిన సెలవట. ఏందో అరుచుకుందని రారి మరి. ఇది మహబూబాద్ జిల్లా గోపతండలో ఉన్న సర్కారు బడినుంలా. అగో బడికి తాళం ఇస్తురు. అయ్యో ఏమే సెలవులకి ఇట్లా ఇచ్చిరా? ఏమన్నా పండగలు ఉన్నాయా? లేకుంటే వరదచ్చిందా అనుకునేరు? కాదు కాదు, మన కమిషన్ల సర్కార వారి పుణ్యానా ఇగో ఇట్లా స్కూళ్లకు కూడా తాళాలు పడుతున్నాయి. అయితే ఇట్లా తాళం వేసింది కాంట్రాక్టరే. ఈ బడిని బాగు చేసే కాంట్రాక్టరు తీసుకున్నాడట, పైసలు పెట్టి పనులు చేయించిండు. కానీ సార్కేమో బిల్లులు ఇచ్చులేదు. ఆఫీసర్ల ఎంబడి ఎన్ని మాటలు తిరిగినా వీళ్ళని దేకుడే లేదట. పని చేయించుకొని పైసలు ఇవ్వకపోవడేందని వీళ్ళు ఎన్నో మాటల కాళ్ళ ఇలా పడ్డరు. అయినా ఫైదా లేకుండే. అందుకే బడికి తాళం వేసి ఆ బడి ముందు కూర్చున్నారు వీళ్ళు. పని చేయడానికి ఎవరు దొరకకపోతే 4-5 కార్లు ఆగినాయి. వచ్చినాము, సరే నాకు అప్పు చెప్పాడు, తీసుకున్నాం. మంగిలాలు ఇల్లు తీసుకున్నాక వాళ్ళు కాదంటే అందరూ వచ్చారు. వచ్చినాక వాళ్ళు చేయట్లేదని మళ్ళీ నన్ను పిలిచారు. పిలిచినాక మళ్ళీ సర్లే అని చెప్పి మొత్తం చేసిన 2 లక్షలకి 4,000 తక్కువ నేను ఇస్తా అని చెప్పాను అని మొత్తం గ్రూప్ కార్లు 5 కార్లు ఆగినాయి. వచ్చినాక మొత్తం ఆయన ఫోన్ చేస్తే భార్య పట్టించుకోవట్లేదు, ఆయన పట్టించుకోకుండా మళ్ళీ భయం బెదిరిస్తాడు. ఆయన బెదిరించుకోవడం మన కేసు పెట్టొచ్చిన 2 లక్షలు ఆయన ఇప్పటికే 1 లక్ష తీసుకొస్తే 2 లక్షలు అయినాయి 4 సంవత్సరాల నుంచి. ఇక నాకు తట్టుకోలేకపోతాను, నేను మందాగని తాగుతా, లేకపోతే సావని చచ్చిపోతాం. ఆగనట. కాదు, పిల్లగాండ్ల చదువులతో ఆడుకునుడు ఏందోలా అసలు. వీళ్ళు కూడా ఇంతకాలం అని ఓపిక పడతారు. అప్పులు తెచ్చి బడి కట్టే అప్పులు సతాయించుడట. అందుకే ఇంకో తువ్వ దొరకలే. అన్నట్టుది ఒకటే కాదు, 1-2 సంది చాలా గవర్నమెంట్ ఆఫీసులకు తాళాలు పడ్డాయి. ఎందుకంటే సర్కారు కిరాయి కూడా గడతలేదట. ఇప్పుడు డైరెక్ట్ బడికి తాళం వేసిరు, పిల్లలను రోడ్డు పాలు చేసిరు. ఏందో ఏవో. కొందరు తెలివి మంతులు కాదు, అతి తెలివి మంతులు ఉంటారు. కోతి చేస్తుంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు, ఇంకేమో అవుతుంటారు. కాదు, ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి ఒక్కొక్కరు ఒక్క పర్ఫార్మెన్సులు ఇస్తురానులా వీడియోలు తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ గిట్ల మాత్రం తీయద్దు, ఎట్లనో చూడుర్రిగా. ఆహా, జలపాతం ఎంత మంచిగా ఉన్నదో, ఎంత మంచిగా వాడుతుందో కదా. మంచిగా చూడుర్రి మీరు. 2 మహానుభావులు ఉన్నారు, నీళ్ళల్లో ఇరుక్కబోయిర్రు, కనబడరా? అగో బండ గట్టిగా పట్టుకున్నారు కదా. ఓసిని వాళ్ళు గండ్లకెట్లా పోయిర్రు, అసలు ఎందుకు పోయిర్రు అని అంటారా? రీలు కోసం అట. ఈ జలపాతంలా పెర్ఫార్మెన్స్ చూపించి ఇన్స్టాగ్రామ్లో పెట్టి లైకులు ఫాలోవర్ల కోసం ఈ ఘనకార్యం చేసిర్రు. కానీ అంతనే వరద పెరిగింది, కథం. ఇక వాళ్ళు ఎటు మెసలకుండా అయిపోయారు. ఇక అప్పటికప్పుడే రెస్క్యూలు వీళ్ళు వాళ్ళు వచ్చి కాపాడిర్రు అనుకోర్రి. ಹೆವಿ ಕಷ್ಟ ಐತೆ ಬಾಪ್. ಇಲ್ಲ ನಾವು ಅಲ್ಲಿ ತನಕ ಹೋಗಿದ್ದೀವಿ ಬಾಪ್, ಅಲ್ಲಿಂದ ಹೋಗಿ ಹಿಡಿಬೇಕು ಅಷ್ಟೇ ಅವ್ರುಗಳನ್ನ.
కాదు వీళ్ళకి ఇదేం రోగం వల్ల రీళ్ళ పిచ్చి ఏడ జాగ దొరకలేదా వీళ్ళకు? అసలే ఈ నడుమ కొండలు, గుట్టలు, లోయలు, బంగ్లాలంటేనే అనుమానంగా చూడవలసి వస్తుంది. అసొంటిది ఓ దిక్కు గింత పెద్ద వాన కొడుతుంటే, వరద వారుతుంటే జలపాతాల కాడికి పోయి వీళ్ళ కళాపోషణ చూయించుడు అవసరమా? ఆహా! అవసరమా? వీళ్ళనే కాదోళ్ళ అందరికి చెప్తున్నా. నీళ్ళని నమ్మడానికే లేదు. అప్పటిదాకా మంచిగానే వాడతాయి. అప్పటికప్పుడే ముంచినా ముంచుతాయి. జర పైలం మరి. ఇప్పుడు మన ధూమ్‌దా ముచ్చట్లు చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసేయండి. హా పెళ్లిళ్ళ కొందరు అతి ప్రేమలు ఓవర్ యాక్షన్లు చేస్తుంటారు కదా. అగో అసొంటి అతి పిల్లగాడేగా వచ్చి పోరడు చూడుర్రిగా. అయ్యయ్యయ్యో అసలు మామూలుగా ఉన్నాయా ఈ పోరని శేఖలు? కళ పోషణ అంతా చూపిస్తుండు కదా. అగో పెళ్లి పిల్లనేమో పోరడు సత్తడా ఏంది, బొక్కలు ఇరుగుతాయా ఎట్లా అన్నట్టే చూస్తుంది. ఇక పెళ్లి పిల్లగాడేమో అసలు ఎందుకని నేను పెళ్లికి వీక్తిని, వీడు ఉన్నప్పుడే నేనెందుకు కూర్చుంటిని అని అనుకుంటుండే అయి ఉండాలి. మొత్తానికి కొత్త జంటకు గిట్లా వెరైటీగా దండం పెట్టి దావత్ చేసుకున్నాడు. ఇసుంటోళ్ళు మీకెళ్ళి కూడా ఉండరా అనొల్లా? ఉండే ఉంటారు పాటుర్రి. ఇప్పుడు ఇంకో జాగకు అగో ఈ పెద్దమ్మ చూడుర్రిగా. వరెవ్వా చూసినవా ఈ వయసులో కూడా ఆరోగ్యం కోసము ఎక్సర్సైజ్లు ఎట్లా చేస్తుందో పడుసు పొరల తీరే చేస్తుంది కదా. నిజంగా వెనకటి మనుషులే పోర్రి. వాళ్ళకే ఓపిక ఎక్కువ ఉంటది, వాళ్ళకే బలం కూడా బాగుంటది కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్‌దా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్. చూసిరు కదా గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పని మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.